అన్న మంగళగిరిలో రారా లోకేష్ గెలిచిన తర్వాత మంగళగిరి పరిస్థితి ఏంటి? మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేష్ తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ మంగళగిరి పరిస్థితి ఏంటి? మంగళగిరి పరిస్థితి బాగుందండి. ఎందుకంటే అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఇప్పుడు అటు ఎయిమ్స్లో కానీ, ఇప్పుడు ఎయిమ్స్ రోడ్డు కానీ, డ్రైవర్లు కానీ, ఇటు చిన్నకా కానీ 100 పడకల హాస్పిటల్ కానీ, ఎందుకంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత అసలు మంగళగిరికి దశాదిశ మారింది. ఎందుకంటే యువతకి ఉద్యోగాలు రానివ్వండి. మనం మీరే చూసారు, మరి మంగళగిరిలో కొన్ని వేల మందికి ఇక్కడ కానిస్టేబుల్ పోస్ట్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో, మంగళగిరిలో, సిక్స్కిపేటలో. అలాగే నా మంగళగిరికి చెప్పుకోదగ్గ టెంపుల్ ఏదన్నా ఉందంటే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. మరి ఆ టెంపుల్ కూడా దశ మార్చేసి మహర్దశ పట్టే దిశగా మంగళగిరి లోకేష్ గారు చూస్తున్నారు. ఆయన గెలిచిన తర్వాత మంగళగిరిలో రోడ్లు కానీ, లేదంటే మంగళగిరి యువతకి ఉపాధి కానివ్వండి, లేదంటే మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజానికానికి ఆయన ఇస్తున్నటువంటి సేవలు ఎట్లా ఉన్నాయి? సేవలు అయితే అసలు ఈ రోజు తగ్గలేదండి. అసలు సాధారణ వ్యక్తి ఎవరన్నా మరణిస్తే కనుక వాళ్ళకి మట్టి ఖర్చులు కింద ఎవరైనా సరే, అంటే పార్టీకి సంబంధం లేదు, కుల మతాలకు పని లేదు, ఎవరికైనా సరే 10,000 రూపాయలు ఇంటికి చేరడం జరుగుతుంది. అలాగే ఎస్సీలు కనుక ఎవరన్నా పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళకి బట్టలతో పాటు మంగళసూత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు గ్రామం బంగారం వచ్చేసరికి అసలు ఎంత ఉందో రేటు చూశారు. ఈ రోజు కూడా అది తగ్గకుండా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మహిళలు తన చేతి మీద తన కాళ్ళ మీద నిలబడటానికి, తన చేతి మీద పనిచేసుకుని తన కాళ్ళ మీద నిలబడటానికి కుట్టు మిషన్లో వాళ్ళకి ఆదరణ పథకం ఏదైనా సరే ఇచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ సొంతంగా మళ్ళీ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పనిచేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి మహిళలను కూడా తెస్తం జరుగుతుంది. ఇప్పుడు మొన్న గ్యాస్ సిలిండర్లు అసలు రాష్ట్రంలోనే ఉందనుకోండి, అది కూడా ఇచ్చిన తర్వాత బాగుంది. ఇప్పుడు పిల్లలకి స్కాలర్షిప్, అదే తల్లికి వందనం కింద అలాగా డబ్బులు వేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే ఆటో డ్రైవర్లకి అసలు ఒకటి కాదు, ఇప్పుడు రేపు మోడల్ సిటీకి భారతదేశంలోనే మన మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దుతా అని చెప్పారు నారా లోకేష్ గారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైన్ కానీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కానీ, అండర్ గ్రౌండ్ మామూలుగా వాటర్ లైన్ కానీ మొత్తం చేసి ఏదైనా సరే రూపురేఖ మారుస్తారని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇంతకు ముందు చూసాం కదా, దగ్గర ఇదే మొదటిసారి అంటే మంగళగిరి నియోజకవర్గంలో 1982 నుంచి 83 నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడ మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరేది లేదు. టీడీపీ నాయకులు ఇక్కడ గెలిచినటువంటి దాఖలాలు, ఇంతకుముందు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు కదా, అప్పుడు ఉన్నటువంటి అసలు వాళ్ళ పనితీరులు ఏంటి? ఏమండి వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళ పనితీరు, ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు శాంక్షన్ అయ్యి అనుకోండి, 100 రూపాయలు శాంక్షన్ అయితే 50 రూపాయలు ఖర్చు పెట్టి 75 రూపాయలు జేబులు వేసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు లోకేష్ గారు ఒకళ్ళు 1000 రూపాయలు శాంక్షన్ చేశారు అనుకోండి, 1,001 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే అధికారులు కూడా, ఎందుకంటే లోకేష్ గారు ప్రేమతో కానీ, లోకేష్ గారు అంటే ఒక క్రమశిక్షణతో కానీ అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఏదన్నా ఇప్పుడు డొంక రోడ్లు లేనివ్వండి, ఇప్పుడు సుశానలు చేయండి, మోడల్ స్కూళ్ళు అంటే ప్రైవేట్ మోడల్ స్కూల్ అని చెప్పేసి మీరు చూసే ఉంటారు. ఇప్పుడు నెడమర్లో కానీ మంగళగిరి అన్ని మారుస్తున్నారు ఉన్నాయి. అంటే చదువుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసేసి ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులకు కూడా 120 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత నారా లోకేష్ గారికి. ఎందుకంటే పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి చదువుకోలేక లేదంటే ఉండలేక వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాటికి కూడా కొన్ని 120 కోట్లు శాంక్షన్ అంటే మాటలు కాదు అయ్యి. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, నారా లోకేష్ గారి చేతల ప్రభుత్వం. లోకేష్ గారు వచ్చిన 20 నెలల కాలంలో ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో మీకు బాగా నచ్చింది ఏంటి? అసలు బాగా నచ్చిందంటే ఒకటే ఉందండి. అసలు అన్నా క్యాంటీన్ 5 రూపాయలకండి అసలు ముందు స్టార్ట్ చేసి మంగళగిరి స్టార్ట్ చేసిన తర్వాత, నారా లోకేష్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా రాష్ట్రం మొత్తం పునఃప్రారంభించారు మళ్ళీ కొన్ని చోట్ల. అంటే 5 రూపాయలకి అన్నం అంటే అసలు మామూలు విషయం కాదండి. కొన్ని కార్లు అసలు ఆగి కార్మికులు అంటే ఇక తప్పదనుకోండి, భవన కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, డ్రైవర్లు కానీ, అసలు ఎవరైనా సరే కార్మికులకి అదొక ముందు 5 రూపాయలకి అన్నం అనేదానికి అసలు అది చాలా ముఖ్యమైన పథకం అండి. అది చాలా బాగుంది. అది అన్న మంగళగిరిలో నారా లోకేష్ గారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి ఆయన గెలిచిన తర్వాత మంగళగిరికి ఆయన చేసింది ఏంటి, ఎలా ఉంది ఆయన పరిపాలన? నారా లోకేష్ గారు ఫస్ట్ టైం గెలిచినా కానీ నెంబర్ 1గా ఉంది. గతంలో నారా లోకేష్ గారు 2019లో ఇక్కడ ఓడిపోయినప్పటికీ ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకొని 2024లో భారీ మెజార్టీ ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ సమస్యలు తెలుసుకొని మన సమస్యలు తీరుస్తారని ఒక విధానంతో ప్రజలందరూ కూడా ఓటేశారు. మొదటిసారి గెలిచిన తర్వాత ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి, ఆయన మంగళగిరికి ఇచ్చిన అభివృద్ధి ఏంటి? ఇంతకు ముందు గతంలో చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, అదే విధంగా మన లోకల్గా ఉండే నాయకులుగా పోటీ చేశారు, అందరూ చేశారు. కానీ నారా లోకేష్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత అభివృద్ధి అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ చూస్తూనే కాదు, ప్రజలు చూసిపోయి ఈ రోజున అభివృద్ధి అంటే ఇట్లా నారా లోకేష్ గారిని మనం గెలిపించుకున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా కూడా అభివృద్ధి చేస్తున్నారని ఒక విధానం ప్రజలందరూ భావించారు. అదే విధంగా ఇక్కడ
మొన్నటిదాకా గతంలో ఏమైందంటే చనిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు శ్మశానాలు కానివ్వండి, అట్లాగే వీళ్ళకి ఇట్లా కోరీలు అంటారు కదా, వాళ్ళు కానివ్వండి, అవన్నీ కూడా గతంలో పాడుపడిపోయి ఎల్లుకలతో చాలా చండాలమైన వాసన వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి. ఈ రోజున అవి కూడా నెంబర్ 1గా తీర్చిదిద్ది వాటి పెయింటింగ్లు వేసి గోడలు కట్టించి మళ్ళీ ఇలాంటి లేకుండా హైట్ ఒక మట్టి ట్రక్కులతో తోలిచ్చి ఈ విధానం ఇలా ఉండకూడదు, ఆరోగ్యాలు పాడవుతాయి అని చెప్పేసి విధానం తీసుకొచ్చి నారా లోకేష్ గారు చేయించారు. అదేవిధంగా మన హిందువులకి ఆరాధ్యంగా కొలిసే దేవుళ్ళకి కూడా వాళ్ళు ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ గుళ్ళు కట్టుకోవడానికి రూపాయి సహాయం చేసిన దాఖలాలు లేవు. ఈ రోజు నారా లోకేష్ గారు నియోజకవర్గంలో ఎక్కడ గుడి కట్టుకోవాలన్నా చేయాలన్నా కంటే నారా తన సొంత నిధులతో చాలా వరకు గుళ్ళకి డొనేషన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు ఎక్కడ కళ్యాణం జరిగినా కానివ్వండి, లేకపోతే వినాయక చవితులు జరిగినా కానీ, మండపాలుగా కానివ్వండి, అక్కడ అన్నదానాలు జరిగితే నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి బియ్యం కేటాయించి ఇవ్వటం. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు. గతంలో ఎంతవరకు నారాలో ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత, విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా పిల్లలకి యూనిఫామ్లు ఎంతవరకు ఎప్పుడు చూసినా కానీ చీప్ క్వాలిటీ వాడేవారు. ఈ రోజు విద్య ఎలా పిల్లలకి ఏ విధంగా, ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడండి, ఇంట్లో పిల్లలు చదివించుకోవాలనుకుంటారు. ఆ పిల్లలు చదివించుకోవాలంటే ఏమని చూస్తారు, మెయిన్ పిల్లలు చదువుకుంటే అభివృద్ధికి వస్తారనేసి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రజెంట్ ఆలోచించారు. ఆ అభివృద్ధి మనం పేదవారికి డబ్బే అవసరంలా, పిల్లలకి చదివిస్తే తన కొడుకు విద్యావంతుడు అవుతే నన్ను పోషించగలదు, వాళ్ళ కుటుంబం బాగుపడుతున్న ఒక ఆలోచన ఉంది. అదే ఆలోచనతో నారా లోకేష్ గారు ముందుండి గవర్నమెంట్ విద్యా సంస్థలన్నీ కూడా పునః ప్రారంభించడం, అంటే ఇప్పుడు పడిపోయినాయి కానీ లేకపోతే కొత్తగా నిర్మించడం, అందులో ఎడ్యుకేషన్ లెక్చరర్స్ని పెడతాం, వాళ్ళకి ఏ విధంగా మనకి స్కూల్ బుక్స్ కానీ హై ఎడ్యుకేషన్ విధంగా రావటం అనేది తీసుకురావడం చాలా గొప్ప విషయం. అది ఈ రోజున అదే విధంగా చూసుకుంటే నిడమరు అక్కడక్కడ స్కూల్ ఒకటి కడుతున్నారు. దాని ఇంతకుముందు ఇంటర్ దాకా, ఇప్పుడు నాకు తెలిసినప్పుడు దాదాపుగా గతంలో వచ్చేసరికి ఇంటర్ ఉందన్నారు కానీ అసలు పిల్లలు ఉండే దాఖలాలు లేవు. ఈ రోజున దాని డెవలప్మెంట్ అయిన తర్వాత దాదాపుగా 15-20 మంది దాకా పిల్లలు ఉన్నారు. రేపొద్దున అది ఓపెనింగ్ అయిన తర్వాత కూడా అక్కడ సీటు దొరికిద్దో లేని అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నారా లోకేష్ గారు ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ ఉన్న మంచి లెక్చరర్స్ని పెడతాయి, ఎడ్యుకేషన్ లెక్చరర్స్ని పెడతారు కాబట్టి ప్రతి పిల్లల్ని కూడా చేర్చుకునే ఆలోచనతో కూడా నెక్స్ట్ స్కూల్లో కూడా ఆలోచనకి అక్కడ వెళ్ళే పరిస్థితి ఉండదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ చేరుతారని చెప్పి బాగా ఒక పేరు వచ్చింది. ఎందుకంటే మెయిన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి ఒక్క విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం చాలా గొప్ప విషయం. అంటే విద్య దైవంగా, ఎందుకంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూలి పని చేసుకోవాల్సి వస్తే ఎంత వచ్చిన సాయంత్రం అయితే 500 నుంచి 600 రూపాయలు అలా వస్తాయి. వీళ్ళు విద్య నేర్చుకొని జాబ్ చేసుకుంటే వాళ్ళకి నెలకు వచ్చేసరికి దాదాపుగా 20 నుంచి 30 వేల రూపాయల దాకా శాలరీ వస్తుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేయాలి అని ఒక ఉద్దేశం లేకుండా మన రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే విధంగా నారా లోకేష్ గారు ఐటీలు కానీ, కంపెనీలు కానీ, ఇతర సంబంధించిన కానీ డెవలప్మెంట్లు కానీ అన్నీ ఇక్కడికి వచ్చే విధంగా నారా లోకేష్ కృషి చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఇంతకుముందు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. దగ్గర 1983 నుంచి 85 దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు ఎక్కడ టీడీపీ నాయకులు గెలిచినటువంటి సందర్భాలు పోటీలు చేసినప్పటికీ ఇంతకుముదు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులకి ఇప్పుడు నారా లోకేష్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంగళగిరి ఎట్లా ఉన్నారు? వాళ్ళ పనితీరుకి వీళ్ళ పనితీరుకి డిఫరెన్స్ ఏంటి? ఏమంటే గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో మంగళగిరి ప్రాధాన్యత, ప్రత్యేకత, గుర్తింపు కూడా ఉంది. మంగళగిరి ప్రత్యేక గుర్తింపు ఎందుకు వచ్చిందంటే అభివృద్ధి అంటే ఏందో నారా లోకేష్ గారు చూపిస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చూసుకొని ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం ఇంకా చూసే విధంగా చేస్తున్నారు. అందులో మెయిన్ కారణం ఏంటంటే ఒక విద్యావంతుడు నాయకుడు అవుతే ఏ విధంగా ఉంటుందో అనేది ఐటీ విద్యాశాఖ మంత్రి పదవి ఆయనకి పదవి ఇచ్చి చాలా గొప్ప పని చేశారు. ఎందుకంటారు విద్యతో కూడిన రాష్ట్రం ఏదైనా హై ఎడ్యుకేషన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రులు ఇచ్చిన చాలా గొప్ప విషయంగా నెంబర్ 1 శభాష్ అని కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా కొన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు వరకు కూడా ఎవరు వచ్చినా కానీ తన స్వార్థంగా తన సొంత లాభాల కోసం పనిచేసిన వాళ్ళు తప్పితే ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఏ ఒక్కరు లేరు. నమస్కారం అండి, నా పేరు నజీరు. మరి మంగళగిరి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి నారా లోకేష్ బాబు గారు గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ బాబు గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి అలాగే నారా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూసుకుంటే స్టేట్లో ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా లేనటి విధంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు కానివ్వండి, రోడ్ల మరమ్మతులు కానివ్వండి, ఏదైనా కానీ నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం కానివ్వండి,
లోకల్ నాన్ లోకల్ అని చెప్పిన ఈ వైసీపీ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టినట్టు విధంగా మరి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఒకటి పెట్టి ఎన్ని పనులున్నా గానీ ప్రజలకి నాయకులతో పని లేకుండా నేరుగా వారి యొక్క సమస్యలు తీర్చడానికి నారా లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రతి ఒక్క ఓటర్ని అందరినీ పిలిచి వారి యొక్క సమస్యలు పరిష్కరించడం ప్రతిరోజు జరుగుతుంది. మరి అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు ఇంకా కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రతిసారి గెలుస్తారో అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా మన మంగళగిరి మన లోకేష్ మన మంగళగిరి అనే విధంగా నారా లోకేష్ బాబు గారు అత్యధిక మెజారిటీతో ప్రతిసారి గారు ఇచ్చి నారా లోకేష్ బాబు గారు వెనంటే మంగళగిరి నియోజకవర్గం ప్రజలు ఉంటారని కోరుకుంటున్నాను. అంటే లోకేష్ గారు గెలిచిన తర్వాత యువత పరిస్థితి ఏంటి, లేదంటే ఇక్కడ మహిళల పరిస్థితి ఏంటి, రాష్ట్ర నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు ఏంటి? మరి ఇక్కడ చూసినట్లయితే నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన యువతకి జాబ్ మేళా అని చెప్పి ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల టైంలో 4 సార్లు జాబ్ మేళా పెట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి అట్లాగే నిన్న కూడా చూసుకుంటే జాబ్ మేళా కార్యక్రమం పెట్టి దాదాపు 3,000 మందికి దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి అలా శ్రీ శక్తి అనే కార్యక్రమం ఒకటి పెట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఫ్రీగా కుట్టు మిషన్ నేర్పించి వారికి ట్రైనింగ్ ఒకటి సర్టిఫికేట్ ఇచ్చి వారికి ఒక ఉపాధి కోసం మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అధికారంలో వచ్చినప్పుడు దాదాపు 7 సంవత్సరాలు ప్రతి ఒక్కరి కుట్టు మిషన్ ఇచ్చి మహిళని ఆదుకోవడం జరుగుతుంది. మొన్న రోజు అంబటి రాంబాబు మాట్లాడతా ఈసారి లోకేష్ మొన్న 93,000 వచ్చింది కదా, ఈసారి 3,000 అయినా వస్తాయో అసలు గెలుస్తాడా లేదా అని చెప్తా ఉన్నాడు కదా. వీరు చేసినట్టు వ్యాఖ్యలను ప్రజలు బుద్ధి చెప్పడం జరిగిందండి. మరి అలాగే మా నాయకుడి గురించి విమర్శించే ముందు వీరికి ప్రజలు ఏ గుణపాఠం చెప్పారో వీళ్ళు ఒకసారి గ్రహించాలి. అలాగే వీరికి ఇచ్చిన 11 సీట్లు నెక్స్ట్ చూసుకుంటే ఈ 11 సీట్లు కూడా ఉండవని ప్రజలు అనుకోవడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి నాయకులు అధికారంలో ఉండి కూడా ఈ నియోజకవర్గానికి ఏమి కూడా చేసింది ఏమి లేదు. వాళ్ళ యొక్క స్వలాభానికి వాళ్ళ సొంత పనులు మాత్రమే చూసుకున్నారు తప్ప ప్రజానీకానికి కావాల్సినటువంటి ప్రజలకు చేసినటువంటి మేలు ఏదైతే ఏమీ లేదు. వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పాల ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కుంటుపరిచి మరి ఈ యొక్క నియోజకవర్గానికి వాళ్ళు చేసింది ఏమీ లేదనేది వాళ్ళని ఓడించడం కూడా జరిగింది మన గత ఎన్నికల్లో కూడా. మరి అప్పటికి ఇప్పటికి తేడా అంటే దాదాపు మరి లోకేష్ బాబు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గం సంక్షోభంలో ఉన్నటువంటి దాన్ని సంక్షేమ పదంలో తీసుకొచ్చి మరి ప్రజల యొక్క అవసరాలను తీర్చుతూ ఇక్కడ బడుగు బలహీనులు బీసీలు ఈ నియోజకవర్గం బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం వారి యొక్క అవసరాలకి వాళ్ళ జీవనోపాధి వాటన్నిటి మీద దృష్టి పెట్టి లోకేష్ బాబు గారు మరి ఎవరెవరికి ఏమేమి కావాలన్నా నేనున్నానంటూ భరోసానిస్తూ వాళ్ళకి అండదండలుగా హామీలు ఇచ్చినటువంటి విధానం ద్వారా మరి అలా ప్రజలందరూ కూడా మరలా లోకేష్ బాబు గారు కావాలనేటువంటి విధానంలో ఉన్నారు. అంబటి రాంబాబు దీని గురించి గతంలో 2 నెలల క్రితం మాట్లాడుతూ మొన్న 93,000 వచ్చిందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఈసారి అసలు గెలుస్తాడో లేదో కనీసం డిపాజిట్లు అయినా దొరుకుతాయో లేవో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట ఆయన అనాల్సింది కాదు. ఆయనకి అసలు గురుగింజ ఎలాంటిది దాని చూసుకోవట్లా అది ఆయనకి తెలియక ఆయన మాట్లాడుతున్నటువంటి వేరే ఆలోచన. ఆయన ఆ నియోజకవర్గంలో ఇప్పటికే ఓడిపోయి ఉన్నాడు. ఈసారి డిపాజిట్లు కూడా గల్లంతి అవుతాయి అనేది వాళ్ళకి తెలుసు. దానిలో భాగంగా పోయినసారి 11 సీట్లే వచ్చినాయి, ఈసారి అవి కూడా రాకుండా చేయాలని అతనే ఈ ప్రచారం మొదలు పెట్టినట్టుందని మేము భావిస్తున్నాం. అంటే మీకు మొత్తంగా అంటే నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి తేడా ఏంటి, మీకు బాగా నచ్చిన పని? నారా లోకేష్ బాబు గారు చేతల నాయకుడు, మాటల నాయకుడు కాదు. కళ్ళబొల్లి మాటలతో కబుర్లు చెప్పి అధికారంలోకి రావడం అనేది వాళ్ళకి తెలిసిన విద్య. లోకేష్ బాబు గారు చెప్పింది చేసి చూపించేటటువంటి నాయకుడు. అలాంటి నాయకుని యొక్క సారథ్యంలో ఈ యొక్క నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు నడుస్తుంది. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అది.